సినీ నటి జబర్దస్త్ మాజీ జడ్జి ప్రస్తుతం మంత్రి రోజాకి సొంత నియోజకవర్గంలోనే నిన్న కరెక్ట్గా ఇవాళ రేపు లిస్ట్ రిలీజ్ అవబోతుందనగా ఆమె మీదన వ్యతిరేకతకు సంబంధించి బహిరంగంగా కొంతమంది రోడ్డు మీదకి వచ్చారు. మంత్రి రోజాకు ఆమె సొంత నియోజకవర్గ నగరంలోని అసమస్య తగులుతోంది. నగరంలో ఆమెకు వ్యతిరేకంగా వర్గపోరు తీవ్రమవుతోంది. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు మంత్రి రోజా పట్టించుకోవడం లేదని ఆమె అన్న ఆధిపత్యం మితిమీరిపోయిందంటూ స్థానిక నేతలు కొంతకాలం గురుగా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పుతున్న మంత్రి పెద్దిరెడ్డితోనూ ఆమెకు కొన్ని విభేదాలు ఉన్న విషయం తెలిసిందే అంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి దాన్ని హైలైట్ చేసి వైకాపాలో నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి నగర టికెట్ ఈసారి రోజాకే ఇవ్వరనే ప్రచారం మొదలైంది. ఈ క్రమంలోనే ఆమె వ్యతిరేకులు అసమ్మతి స్వరాలు పెంచుతూనే ఉన్నారు. మంత్రి రోజా సోదరుడు పుత్తూరు వైకాపా ఇన్ఛార్జి కుమారస్వామిరెడ్డి పురపాలక చైర్మన్ పదవి ఇప్పిస్తానని 40 లక్షలు తీసుకున్నారని పుత్తూరు 17వ వార్డు ఎస్సీ కౌన్సిలర్ భువనేశ్వర్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యాహ్నానికి నగర పరిధిలోని జడ్పీటీ సభ్యులు మల్లీశ్వరి మురళీధర్ రెడ్డి చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ రోజాపై విమర్శలు గుప్పించారు. రోజా వద్దంటూ నిందించారు. నగరంలో రోజాకి సంబంధించినటువంటిది మొదటి నుంచి కూడా నియోజకవర్గంలో వడమాలపేటలో జడ్పీటీ సభ్యుడు మురళీధర్ రెడ్డి, పుత్తూరులో వైకాపా బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి ఎలుమలై, నిండ్రాలో శ్రీశైలం బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి, నగర్లో ఈడీ కార్పొరేషన్ చైర్పర్సన్ కేజీ శాంతి, ఆమె భర్త మాజీ మున్సిపల్ చైర్మన్ జేజే కుమార్, విజయపురంలో ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మీపతి రాజు మంత్రి మీద తిరుగుబాటు బావుట ఎగరవేశారు. చక్రపాణి రెడ్డి స్వగ్రామం కొప్పేడులో 2022 అక్టోబర్లో జరిగిన రైతు భరోసా కేంద్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని మంత్రి రోజాను ఆహ్వానించలేదు. తర్వాత పత్తిపుత్తూరులో సచివాలయ భవన ప్రారంభోత్సవానికి రోజా వస్తుండగా జడ్పీటీ సభ్యుడు మురళీధర్ రెడ్డి ఆ భవనానికి తాళం వేశారు. ఈ క్రమంలో ఆమె అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య వాగ్వివాదం కూడా జరిగింది. గత ఏడాది ఆగస్టు 22 సీఎం నగరికి రాగా ఆయన ముందే వైకాపాలోని వర్గ విభేదాలు బయటపడ్డాయి. కేజీ శాంతి, రోజా మధ్య సయ్యదు గుర్జించేందుకు వారిద్దరి చేతులను కలిపేందుకు సీఎం జగన్ విఫలయత్నం చేశారు. ఇప్పుడు టికెట్లు ఖరారు చేస్తున్నందున రోజా వ్యతిరేక గ్రూపులన్నీ దూకుడు పెంచే ఆమెకు టికెట్ ఇవ్వకూడదని గట్టిగా ఒత్తిడి తెస్తున్నాయి అన్నమాట.